హాయ్ ఆల్, బాగున్నారా అందరూ? ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తున్నాను. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఈ హాస్పిటల్ గురించి బర్డ్ హాస్పిటల్ అనేసి తిరుపతిలో ఉంటుంది. ఈ హాస్పిటల్ ఏంటంటే ఒక ట్రస్ట్. ఉచిత వైద్యం అనే దానికంటే వాళ్ళు మినిమల్ ఛార్జెస్ తీసుకుంటారు మన దగ్గర. దీనిలో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి వారికి ట్రీట్ చేస్తారు, ఎవరెవరికి ఫ్రీ ఉంటుంది, లేదంటే మినిమల్ ఛార్జెస్ అయితే ఎంత ఛార్జెస్ తీసుకుంటారనే ఇన్ఫర్మేషన్ చెప్పాను. చూడండి వీడియో లాస్ట్ వరకు. ఈ హాస్పిటల్ ఎక్స్క్లూజివ్గా ఆర్థోపెడిక్ హాస్పిటల్. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా చూస్తారు. ఇది తిరుపతి లోకల్గా ఉండే వాళ్ళకు ఫేమస్ హాస్పిటల్, బట్ వేరే స్టేట్స్లలో ఉండే వాళ్ళకైతే కాదు. టీటీడీ వాళ్ళు ట్రస్ట్ కింద పెట్టారు హాస్పిటల్ని. నేను వీడియోలో డిస్ప్లే అవుతూ ఉంటుంది, మొత్తం ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, వేస్ ఏంటి అని చూపిస్తూ ఉంటాను. ఫస్ట్ ఇక్కడ ఓపీ వచ్చేసి రోజుకి 350 మందికి ఓపీ ఇస్తారు. క్యూ లైన్ అయితే మార్నింగ్ 3 o'clock 2 o'clock నుంచి వచ్చి కూర్చుంటారు ఓపీ తీసుకోవడానికి. అంత రష్ ఉంటుంది హాస్పిటల్కి రావాలంటే ఖచ్చితంగా మీరు చీకట్లో 2 గంటలకు లేదా 3 గంటలకు వచ్చి ఓపీ తీసుకోవడం బెస్ట్. ఈ హాస్పిటల్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ గూగుల్లో ఉన్నాయి, అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూసుకోండి. ఒకవేళ మీరు కాల్ చేసినా కానీ కాల్ లిఫ్ట్ చేయరు. కస్టమర్ సపోర్ట్ సర్వీస్ అంత పెద్దగా లేదనుకుంటా ఈ హాస్పిటల్కి. మేమైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసాము బిఫోర్ దాని దగ్గరికి వెళ్ళే ముందు, బట్ ఎవరు రెస్పాండ్ అయితే అవ్వలేదు. మీరు కనుక ఈ హాస్పిటల్కి రావాలంటే తెలిసిన వాళ్ళు ఉంటే, ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాల్ చేసి మీకు కావాల్సిన స్పెషలిస్ట్ లేదంటే ఆ డాక్టర్ ఉన్నారో లేదో కనుక్కొని రండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ హాస్పిటల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే స్పెషలిస్టులు వస్తారంట. ఏదైతే మెడికల్ స్టోర్ కనిపిస్తుందో వాళ్ళ డాక్టర్ మనకు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. అది కూడా వేరే మినిమల్ ఛార్జెస్కి. చూస్తున్నారు కదా పైన తిరుమల తిరుపతి దేవస్థానము బర్డ్ హాస్పిటల్ ట్రస్ట్ అని. ఇంక ఈ వీడియో అయితే ఎర్లీ మార్నింగ్ షూట్ చేశాను నేను. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నీట్నెస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ అండ్ అవుట్ చాలా క్లీన్గా ఉంది హాస్పిటల్. ఈ హాస్పిటల్లో టిఫిన్ ఛార్జెస్ కానీ అవన్నీ కూడా చాలా నార్మల్గానే ఉన్నాయి. మనకు బయట రెగ్యులర్గా దొరికే రేట్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఈ హాస్పిటల్ గురించి చాలాసార్లు న్యూస్లో కూడా వచ్చింది. స్పెషల్గా చిల్డ్రన్స్కి కూడా బాగా చేస్తారంట. వాక్ ప్రాబ్లం ఉన్నా కానీ అసలు నడవలేని పిల్లల్ని కూడా నడిపించారంట సర్జరీస్ చేసి. అంత సక్సెస్ రేట్ ఉంది హాస్పిటల్కి. మీరు ఒకవేళ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ తిరిగితే, రైల్వే స్టేషన్లో అంటే రేణిగుంట కదా, అక్కడ దిగితే ఖచ్చితంగా మీరు బస్ స్టాండ్ వరకు ఆటోలో రావాల్సిందే. అక్కడ నుంచి ర్యాపిడో అవైలబుల్ ఉంది. ఇంకా ఇదైతే ఎంట్రన్స్, లోపలికి వచ్చాం మేము. ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించి ఉంటారు కదా కట్టిన వాళ్ళు, దాతలు, వాళ్ళ పేర్లు ఇవన్నీ. ఈ హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇంట్రడ్యూస్ చేశారంట, అందుకే బాగా ఫేమస్. ఇక్కడ చూడండి ఒక పేషెంట్ నడుస్తున్నారు. అతనికి ఆపరేషన్ అయింది కాలుకి, మోకాలుకి రీసెంట్గానే. ఇక్కడే విజిలెన్స్ ఆఫీసర్ కూర్చొని మనకు టోకెన్స్ ఇస్తారు డైలీ. వాళ్ళు కలర్లో ఒకటి కట్టు ఉంది కదా, ఇంకా అవే టోకెన్స్ డైలీ 350 ఇస్తారు. హాస్పిటల్ నీట్నెస్కి అయితే 10 on 10 ఇవ్వచ్చు, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 64 మా నెంబరు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4:35 అవుతుంది. అప్పటికే చూడండి హాల్ ఫుల్గా నిండిపోయింది. వాచ్లో టైం కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడైతే చాలామంది ఇంకా దుప్పట్లు తెచ్చుకొని ఆ చైర్స్ మధ్యలో వాళ్ళు కూర్చుంటారు కదా, దాని మధ్యలోనే పడుకున్నారు. అంటే చాలా చీకట్లో వస్తారు, ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి. 64 అంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుందో ఈవినింగ్ అయిపోతుందో అనుకున్నాము. తర్వాత 350 టోకెన్స్ అనేసరికి ఇంకా అర్థమైంది ఓకే చాలామంది ఉంటారేమో అని. డాక్టర్ కన్సల్టేషన్స్ తీసుకోవడానికి డాక్టర్స్ బాగానే ఉంటారులే అనుకున్నాము. దాని తర్వాత మా నెంబర్ వచ్చేసింది. అది కూడా తొందరగానే వచ్చేసింది. 9 before 8:30కే వచ్చేసింది మా నెంబరు. మేము పైకి వచ్చేసాము. ఇక్కడ వీళ్ళు గ్రూప్స్ వైజ్గా పిలుస్తున్నారు అనమాట. 1 to 30 ఒక బ్యాచ్ లాగా, 30 to 60 ఒక బ్యాచ్ లాగా అలా పిలిచారు. అలా వెళ్ళాం మేము పైకి. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ వచ్చేసి ఉన్నాయి కదా కౌంటర్ 1 to 7 ఉంటాయి. ఈ కౌంటర్లో ఏంటంటే మనం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాళ్ళు 20 రూపీస్ తీసుకుంటారు అంతే. బయట ఓపీస్ అదే ఇంకా కౌంటర్స్ అంటే ఓపీస్ అనమాట. మనకు బయట అయితే ఓపీ 500 అలా ఉంటుంది కదా, ఇక్కడ ఓన్లీ 20 రూపీస్ మాత్రమే ఓపీ తీసుకుంటారు. ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఏమేం కావాలో అన్నీ నేను మెన్షన్ చేశాను చూడండి. వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి. అవి ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్. చూడండి ఒకసారి వీడియోలో. టీటీడీ ట్రస్ట్ కింద కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఐడి కార్డు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఐడి కార్డు, అక్కడ ఏమైతే మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్లో ఏదో ఒకటి ఒరిజినల్ అయితే మనం తీసుకోపోవాలి. ఇక్కడ జిరాక్స్లో అయితే ఏం అవసరం లేదు, ఓన్లీ ఒరిజినల్ తీసుకుంటే సరిపోతుంది. ఆ కౌంటర్లో ఇస్తే వాళ్ళు మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మనల్ని ఇంకో వైపు కూర్చోబెడతారు. ఇటువైపు
కూర్చోబెట్టి వాళ్ళు మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తుంటారు. ఇక్కడ నిలబడ్డారు కదా, యాక్చువల్గా వాళ్ళు నేమ్స్ అనౌన్స్ చేస్తుంటే అందరు నిలబడ్డారనమాట. చేసిన వాళ్ళందరి దగ్గరికి రావాలని చెప్తున్నారు మైక్లో. అలా మా పేరు కూడా ఫస్ట్ డే వచ్చేసింది. సో వాళ్ళు చెప్తారనమాట, ఓపీ 1, 2, 3, 4 అనేసి 4 సెక్షన్స్ ఉన్నాయి. డాక్టర్స్వి 4 క్యాబిన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కరిది ఎవరు ఏ ప్రాబ్లం గురించి వస్తారో వాళ్ళు ఆ సెక్షన్స్లలో ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కాబట్టి మ్యాక్సిమం అందరూ నడుముల నొప్పులు, కాళ్ళ నొప్పులు వాటి గురించే వచ్చారు చాలామంది. అండ్ అందరూ కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఉన్నారు. ఇంకా కొంచెం యంగ్ వాళ్ళు కనిపించారంటే వాళ్ళని తీసుకొని వచ్చిన వాళ్ళు అంతే. ఇక్కడ చాలామందితో మాట్లాడాము. మాలాగే చాలామంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి వచ్చారనమాట. చుట్టుపక్కల ఏరియాస్లలోంచి కొంతమంది హైదరాబాద్ నుంచి, అంటే హైదరాబాద్ తెలంగాణ నుండి వచ్చారు. తెలంగాణ నుంచి తక్కువ వచ్చారు, బట్ ఆంధ్ర నుంచే ఎక్కువ మంది వచ్చారు, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి. అందరూ కూడా ఫస్ట్ టైం, నేను మాట్లాడిన వాళ్ళందరూ అయితే చాలా వరకు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఈ హాస్పిటల్కి విజిట్ చేసిన వాళ్ళు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసిన వాళ్ళే తెలుసుకొని వచ్చారనమాట. ఇక్కడ ఒక ముసలి తాత కనిపిస్తున్నారు కదా, ఈ తాతతో మాట్లాడాను. యాక్చువల్గా మేము స్టార్టింగ్ నుండి కూడా ఆ తాత మాతోటే కూర్చొని ఉన్నాడు. ఆ తాత ఏమంటున్నాడంటే, ఆ తాత టర్న్ వచ్చింది, వెళ్ళేసి వచ్చారు. వచ్చిన తర్వాత అన్నీ అయిపోయాయి. ఆల్రెడీ ఒక మోకాలకి ఆపరేషన్ చేయించేసుకున్నాడంట, ఇంకో మోకాలకి కూడా చేయించుకోవాలని వచ్చారు. ఇప్పుడు ఆ తాత ఏజ్ వచ్చి 80 years. అయితే ఆ తాత అంటున్నాడు, వెళ్ళేసి వచ్చాక ఎంత చెప్పారు తాత అమౌంట్, ఏంటి పరిస్థితి అంటే, వాళ్ళు 70,000 కట్టమని చెప్పారు. బయట అయితే 2 లక్షలు, వీళ్ళైతే 70,000 అడిగారు. ఇంకా ఆలోచించి చేయించుకోవాలా వద్దా అని, అది కూడా 6 months తర్వాత చేస్తా అని అపాయింట్మెంట్ ఇచ్చారంట. అయితే నేను అన్నా, మేలే కదా మరి, బయట ఫస్ట్ కాల్ చేయించుకున్నప్పుడు అంత అయింది, సెకండ్ కాల్ కూడా చేయించుకోవాలంటే అంతే చెప్పారంట. అయితే మేలే కదా ఇంకా చేయించుకుంటున్నారా మరి అని అంటే, లేదు ఇంటికి పోయి ఆలోచించుకొని చెప్తాము, ఇంకేం చేస్తాను తప్పదు చేయించుకోవాలి అన్నట్టుగా చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాడు. అయితే 6 నెలల తర్వాత ఆపరేషన్ అనేసరికి ఇప్పుడే నాకు 80,000, ఇంకా అప్పటి వరకు ఉంటానో లేదో అన్నట్టుగా మాట్లాడే కొంచెంసేపు సరదాగా. 2 రకాల లిఫ్ట్స్ ఉన్నాయి. వికలాంగులు, డిసేబుల్డ్ వాళ్ళకు ఒకటి, ఇంకా స్టాఫ్ డాక్టర్స్కి ఒకటి ఉంది. అంటే డిసేబుల్డ్ అన్నంత మాత్రం వాళ్ళు ఏం వెళ్ళలేదు, అందరూ వెళ్ళొచ్చు, అందరూ వెళ్తున్నారు, అందరూ వస్తున్నారు. అంటే ఒక్కరు ఉన్నా సరే ఫ్యామిలీ అంతా వెళ్తారు వస్తారు కదా అలా. ఇది ఒక హెల్ప్ డెస్క్ అనమాట, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్. ఏం ఎంక్వైరీస్ ఉన్నా సరే ఆవిడ దగ్గరికి వెళ్తే చెప్తారు. ఇక్కడ అన్ని ఫ్లోర్స్లలో వాటర్ కూడా ఉన్నాయి. వాటర్ ఓకే పర్లేదు, బాగున్నాయి. మినరల్ వాటర్ అంత లేవు కానీ నార్మల్ ఉన్నాయి. బట్ కూల్ వాటర్, నార్మల్ వాటర్ 2 దొరుకుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మేము ఓపీ తీసుకోవడానికి వచ్చాం కదా, ఇక్కడ చిన్న టిఫిన్ సెంటర్ లాగా పెట్టారు, ఒకటి క్యాబిన్. దీంట్లో కూడా అన్నీ దొరుకుతాయి, ఇడ్లీ, దోశ, వడ, పొంగల్, అండ్ పొద్దున్నే సమోసా కూడా దొరికింది, అండ్ చాయ్ కూడా. ఇదైతే ఇంకా అవుట్ సైడ్ రెస్టారెంట్ అనమాట, 1 and only అవుట్ సైడ్ రెస్టారెంట్. దీంట్లోనే చెప్పాను నేను, చాలా మినిమం ఛార్జెస్ 30 rupees ఏ టిఫిన్ అయినా కానీ. ఇడ్లీ, దోశ, వడ, పూరి, పొంగల్ అన్నీ ఉన్నాయి దీంట్లో కూడా, బాగుంది టేస్ట్. ఇక్కడ ఫోన్పే అండ్ క్యాష్ 2 అవైలబుల్ ఉన్నాయి, ఏదైనా ఓకే యాక్సెప్ట్ చేస్తారు. ఈ హోటల్లో కూడా ఫ్రీ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనం అక్కడ ఆటో మాట్లాడుకునే దానికంటే ర్యాపిడోలో బుక్ చేసుకోవడం ది బెస్ట్ థింగ్. మేము అదే చేసాము. తెలియని వాళ్ళకైతే తెలుసుకోండి, ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళండి. అక్కడ ఆటో వాళ్ళైతే బేరం ఎక్కువ మాట్లాడతారు. ఇదైతే ఒక మంచి సర్వీస్ అండి, ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అందరికీ. అయితే చాలా ఓపిక ఉండాలి, గంటలు తరబడి ఉండాల్సి వస్తుంది. మనము ఎక్స్రే అండ్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా ఫ్రీగానే చేస్తారు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది బట్ చిన్న వీడియోలో సరిపోలేదు.